హాయ్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు మహానంది. ఏం లేదండి, ఫ్యామిలీ అందరు వచ్చారు. మా అక్క మా చెల్లి వాళ్ళంతా సరదాగా అలా ఎంజాయ్ చేయడానికి, మంచిగా దర్శనం చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్దాము అంటే మహానందికి మించిన ప్రదేశం ఉందా చెప్పండి. చూడవలసిన లొకేషన్ మహానంది. అసలు చూడండి ఎంత గ్రీనరీనో, అవతల యువతల అసలు ఎంత గ్రీనరీ ఉందో. మేము అలా బైక్ మీద రైడ్కి వెళ్ళాము అందరం కలిసి. ఇలా చెరువు కట్ట ఎక్కామో లేదో కానీ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే బంగారు పుట్ట కనిపిస్తుందండి మనకి. ఇక్కడైతే చాలా మందికి పెళ్లి గాని పిల్లలు గాని ఎన్నో సమస్యలకి నాగమయ్య స్వామి చాలా మందికి పరిష్కారం చూపించారని అందరూ అనడమే కాదు, మేము కూడా చూసాము. అసలు ఆ నాగమయ్య స్వామి మాత్రం ఖచ్చితంగా బంగారు పుట్టలో ఉన్నారని మా నంద్యాల వాసులంతా గట్టిగా నమ్ముతారు. బంగారు పుట్ట దగ్గర మేము నాగమయ్య స్వామి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ మహానందికి బయలుదేరాము. మహానందికి వెళ్లే రూట్ లో ఇలా రైట్ సైడ్ తిరిగామంటే ఐలూరు మేట నుంచి గిద్దలూరు గాని ఆర్లగడ్డ గాని చూసుకోవచ్చు మనము. కానీ మనం మహానంది వెళ్ళాలంటే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, అసలు మహానందికి వెళ్ళే రూట్ లో ఎంత గ్రీనరీ ఉందంటే అంత గ్రీనరీ ఉంది. చూడవలసిన లొకేషన్స్ అసలు అటుపక్క ఇటుపక్క ఇలా చెట్లను చూస్తుంటే ఇలాంటి ప్లేస్లలో ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎటువంటివి ఉండవండి. అంత బాగుందంటే అంత బాగుంది లొకేషన్. మేమైతే ఇలాంటి లొకేషన్స్ చూసినాక ఒక 1 వీక్ ఒకసారన్నా ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. దేవుడి దర్శనం అవుతుంది, మన పిల్లలకి అందరం మనం ఇలాంటి విజిట్ చేసినట్లు అనుభవము ఉంటుందండి. ఇవన్నీ చూస్తుంటే మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. అప్పట్లో అయితే వారమంతా కష్టపడి ఎప్పుడెప్పుడు 1 రూపీ దొరుకుతుందా 1 రూపీ దొరుకుతుందా అని చెప్పి రూపాయి 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 కాబట్టి 10 రూపాయలు చేసుకునే వాళ్ళం. ఆ 10 రూపాయలతో పోను 5 రూపాయలు, రాను 5 రూపాయలు. చాలా హ్యాపీగా అన్ని చూసుకుంటూ ఆటోలో వెనక కూర్చొని మా ఫ్రెండ్స్ అంతా మేమంతా కలిసి పోయి వచ్చేవాళ్ళం. అందుకోసమే ఆ వైబ్స్ అన్ని ఇప్పటికీ మాకు అలాగే ఉన్నాయి. ఎవరైనా చిన్న ఫ్యామిలీ చిన్న గెట్ టుగెదర్ ఎవరేమైనా కానీ ఫస్ట్ మానంది వెళ్దామా, ఫస్ట్ మానంది, నెక్స్ట్ మూవీ కూడా నెక్స్ట్ వెళ్తాం. ఫస్ట్ మానంది వెళ్దామా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనే ఆలోచనలో మేము ఫస్ట్ మానందే వెళ్ళి అన్ని చూసుకున్నాకే నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నా కానీ మేము చూసుకుంటాం. మనం ఇలా కొంచెం ముందరికి రాగానే మనకు సూర్యనంది ఎదురవుతుంది. సూర్యనంది అంటే నవనందులలో ఒక నంది. మనం నవనందులు నడిచేటప్పుడు ఉంటాం కదా, నవనందులు నడిచేటప్పుడు మనం ఇక్కడికి వచ్చే ఎండ్ అవ్వాలి. సూర్యనందికి ఇలా వెళ్ళాలి. నవనందులు నడిచేటప్పుడు ఉంటుంది అసలు నిజంగా శివయ్య గుర్తొస్తాడు తెలుసా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి నవనందులోకి వెళ్ళేటప్పుడు ఒకసారి బ్లాగ్ కూడా చేస్తాం మీకోసం.
మా చిన్నప్పుడైతే లేదు, ఒకవేళ అక్కడ చిత్రాన్నం, పులిహోర, లడ్డు ఇవి కొనుక్కోవాలి, మనం ఇవల్ల చేయాలి అని అనిపించింది అంటే గనక మేము ఆటో కూడా ఎక్కేవాళ్ళం కాదు. అలా సైకిళ్ళు వేసుకొని మేము మా ఫ్రెండ్స్ అందరం తొక్కుకుంటూ ప్రశాంతంగా మహానంది వెళ్ళి మహానందిలో మొత్తం బాగా అంతా దర్శనం చేసుకొని వాటర్లో ఎంజాయ్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆ లడ్డు చిత్రాన్నం కొనుక్కొని తినేసి మళ్ళీ ఆ సైకిల్ తొక్కుకుంటూ మళ్ళీ రిటర్న్ నంద్యాల వచ్చేవాళ్ళం. ఎంతైనా పాత రోజులు పాత రోజులే. ఎంత బాగుండేవంటే అంత బాగుండేది అప్పుడు ఆ లైఫ్. మళ్ళీ మళ్ళీ మనం ఎంత తలుచుకున్నా రాని లైఫ్ అంటే చిన్నప్పటి లైఫ్. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మనం ఇలా అరటి తోటలు ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనం మానందులకి ఎంటర్ అయిపోయాం. నంది చూడండి ఎంత పెద్దగా ఉందో. మేమైతే అంత బాగా వాటర్లో ఎంజాయ్ చేసి దర్శనం చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళం ఆటోల కోసం వెయిట్ చేసుకుంటూ. ఇప్పుడు అలా అయితే లేదు, మనకు బస్సులు ఆటోలు అన్ని ఫుల్ ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. అప్పుడైతే అమౌంట్ ఏం లేదులేండి, అమౌంట్ ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడైతే ఏం లేదు. చాలా హ్యాపీగా మేము నంది దగ్గరే కూర్చొని బాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. నవనందుల్లో ఒక నంది ఇక్కడ ఉంది, గరుడ నంది, 8వ నంది ఇక్కడే గరుడ నంది. నవనందుల్లో ఒక నంది. చుట్టూ కొండలు, మధ్యలో శివయ్య టెంపుల్ చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి. అందుకోసమే మేము ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కన్ఫామ్గా, ఒకవేళ ఏదైనా టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కన్ఫామ్గా అందరం ఇక్కడికే వచ్చేస్తాం. అస్సలు ఆలోచించాం, నెక్స్ట్ థాట్ అనేది ఉండదు. ఫస్ట్ మహానందికి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. వాతావరణం చూడండి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు వర్షము. ఒకవేళ వర్షం పడినా బాగుంటుంది తెలుసా. రైడ్ అంటే రైడ్ సూపర్ ఉంటుంది. ఇక్కడ రథం ఉంటుంది. నంద్యాల వాళ్ళకి రథం అంటే అర్థమైందో తెలియదు కానీ తేరు లాగడం అంటే కన్ఫామ్ అర్థమవుతుంది. శివరాత్రి తర్వాత వస్తారు తేరు లాగడానికి జనాలు. ఎక్కడెక్కడి నుంచో భయంకరంగా వస్తారు జనాలు. మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. గణపతి ఏం చూసారా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ఎంత బాగున్నారు. అవునవును, ముందు వినాయక చవితి కూడా ఉంది కదా, సూపర్ గా చేస్తారు నంద్యాలలో అయితే. ఎంత బాగున్నాయి చూడండి. వావ్.
చూడండి ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళని ఎంత అద్భుతంగా ప్రతిష్ఠించారో. అసలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు అమ్మ వాళ్ళని చూడాలన్నా ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉందో చూడండి. వావ్. ఓం నమ శివాయ. దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్, అందుకోసమే లోపల మొబైల్స్ చూపలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే శివయ్య దర్శనం చేసేసుకున్నాం. మళ్ళీ ఇంకా ఎప్పుడు శివయ్య రప్పించుకుంటాడో అప్పుడు వస్తాం. కంప్లీట్గా హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం హ్యాపీగా. బాయ్. ఎప్పుడు కలిసి వస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మహానందికి అయితే ఎంతమంది మహానంది చూస్తారో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. బాయ్. ఇక్కడ మనకు సత్రాలు, అన్నదానము, అన్ని విధమైన ఫెసిలిటీస్ ఉంటాయి. మనం ఇలా రైట్ సైడ్ వెళ్ళాము అంటే కనుక సర్వనరసింహస్వామి, మనము ఇలా ఈ రూట్లో మనం చూడొచ్చు. ఇవన్నీ మనకు షార్ట్ కట్ రోడ్ అయితే ఓకే. శివరాత్రి అప్పుడు మీరు చూడాలి, ఇక్కడ గుడి చుట్టూరా అన్నదానాలే. అసలు మీకు మనకి ఇక్కడ ఉన్నది ఎంత ప్లేస్ కనిపిస్తుంది కదా. శివరాత్రి అప్పుడు అసలు ఒక్క చిన్న ప్లేస్ ఉండదు, అంతా టెంట్లు వేసి అన్నదానాలు చేస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇది టిటిడి వాళ్ళకి సంబంధించిన రూమ్స్. వెళ్ళొస్తాం శివయ్య. ఇంకా బ్యాక్ టు నంద్యాల. ఇంకా నంద్యాలకు బయలుదేరుతున్నాం. ఈరోజు ఎంత హ్యాపీగా మా నందిలో చాలా బాగా హ్యాపీగా ఉన్నాం. ఇంటికి వెళ్ళేలోపు వర్షం ఒకటి పడకపోతే చాలు, ఒకవేళ పడినా చాలా బాగుంటుంది. చాలా బాగా చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం.